పెద్దకూరపాడు నియోజకవర్గంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా దురదృష్టకరం. ఎప్పుడు కూడా గతంలో ఎలక్షన్లు ఎన్నో ఎలక్షన్లు జరిగినాయి. ఎలక్షన్ జరిగినా కూడా ఆ రోజు ఎలక్షన్ తెల్లారి అట్లా ఉండేది. కానీ ఈ ఎలక్షన్స్ ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఇన్ని రోజులు కూడా మరి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చినా కూడా ఇన్ని గ్రామాల్లో కొట్లాట్లు గొడవలు అనేది ఇప్పుడే ఉండటం జరిగింది. ముఖ్యంగా సామిరెడ్డి 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్న సామిరెడ్డి ఎక్కడో కూడా వివాదాలకి వాని వ్యక్తి, అందరికీ మరి సాయం చేసే వ్యక్తి. మరి ఈ రకంగా 2 కాళ్ళు 2 చేతులు ఇరగొట్టి కావాలని ఒక పథకం ప్రకారం సామిరెడ్డిని నరకడం అనేది దారుణమైన పరిస్థితి. ఇది ఇలాంటి చర్యలు మరి కాపుగాసి కొట్టడం అనేది గతంలో ఎప్పుడు కూడా ఈ నియోజకవర్గంలో ఇలాగా ఎప్పుడూ జరగలేదు. మరి ఈ సంస్కృతిని తీసుకురావడం అనేది ఎవరికి మంచి పద్ధతి కాదు. ఇది చూస్తూ ఉన్నాం. నిన్న ఎనకొండలో కానీ ఇప్పుడు కానీ ఇవన్నీ గత ప్రభుత్వాల్లో ఎన్నోసార్లు ప్రభుత్వాలు మారినప్పుడల్లా మరి గొడవలు రావడం అనేది పెద్దకూరపాడులో దాదాపు సుమారు 50 రోజులు అవుతుంది. 50 రోజులకు కూడా ఇప్పుడు కూడా గొడవలు. కొన్ని గ్రామాల్లో అయితే ఇప్పటికీ కూడా 10 గ్రామాల్లో నాయకులు ఊళ్ళోకి రాలేని పరిస్థితి. అలాంటి పరిస్థితి భయభ్రాంతులను చేస్తున్నారు, చంపుతామని బెదిరిస్తున్నారు. మరి ఇలాంటి సంస్కృతి తీసుకురావడం అనేది మంచి పద్ధతి కాదు. అందరినీ భయభ్రాంతులు చేయటం ఇది ఎంతవరకు సబో ఒకసారి వాళ్ళందరూ ఆలోచించుకోవాలి. ఇదైతే మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎస్పీ గారికి, డిఎస్పీకి, సిఐకి అందరికీ ఫోన్ చేసి చెప్పడం జరిగింది. వాళ్ళు ఎమ్మటే స్పందించి స్పాట్కు కూడా ఎస్పీ గారు రావడం జరుగుతుంది. ఇప్పుడు వచ్చుంటారు. మరి వాళ్ళు కూడా అధికారులు మేము కోరేది ఏంటంటే మరి ఇలాంటి దుండగల్ని మీరు ఎమ్మటే పట్టుకొని శిక్షించాలి. లేకపోతే ఇంకొక చోట ఇలాంటివి జరగడానికి అవకాశం ఉంది. శాంతి భద్రతల్ని ప్రభుత్వం ఎమ్మటే కట్టడి చేయాలి. దీన్ని ఇలాగ కంటిన్యూ అయితే మరి కులాలు మతాలు ఇవన్నీ రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా దయచేసి నేను కోరేది ప్రభుత్వాన్ని కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా అరికట్టాలని చెప్పి ఇమీడియట్గా నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. మరి పోలీసు వారిని రిక్వెస్ట్గా ఇది ఎమ్మటే దుండగల్ని పట్టుకొని శిక్షించాలని చెప్పి నేనైతే కోరుతా ఉన్నాను. మీరు ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న తరుణంలో ఇటువంటి దాడులకు పాల్పడడం ఎలా భావించాలి అంటారు? ఢిల్లీకి దీనికి సంబంధం లేదు. ఇది కావాలని చేసిన కుట్రలాగా ఉంది తప్పితే ఇది ఇలాగా కాపుగాసి కొట్టడం అనేది ఈ నియోజకవర్గంలో ఫస్ట్ టైం అనుకుంటా నాకు తెలిసి. ఈ 40 సంవత్సరాలు చరిత్రలో మరి దాదాపు 1989 నుంచి 80 నుంచి కూడా రాజకీయాల్లో ఉన్నాం. ఈ నియోజకవర్గంలో ఎలక్షన్ రోజు కొట్టుకోవడం జరిగింది కానీ ఏదైనా అరుచుకోవటం జరిగింది కానీ ఇట్లాగా కాపుగాసి కొట్టడం అనేది ఇంతకు ముందు ఎప్పుడు కూడా లేదు. ఇప్పుడే ఇది కొత్తగా సంస్కృతిని ప్రోత్సాహం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తున్నారు. ప్రస్తుతం డాక్టర్ గారు ఎక్స్రేలు అవి తీస్తున్నారు. 2 కాళ్ళు 2 చేతులు ఇక్కడ ఒక పద్ధతిగా వాళ్ళు తల మీద కొట్టకుండా తల మీద కూడా కొట్టొద్దని చెప్పారంట. కాళ్ళు చేతులు 2 వాటికి ఎరగొట్టేశారు. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారికి సమాచారం చెప్పారా సార్ ఇలా దాడి జరిగింది కాపుకాసి అని చెప్పేసి? ఇప్పుడే జరిగింది. ఇప్పుడే కదా.
మేము చూడలేదు కదా, ఇప్పుడే కదా వచ్చింది. ఎవరు చేశారనేది వాళ్ళు చూసుంటారు. వాళ్ళు అక్కడ ఆ ఊర్లో వాళ్ళు చూసుంటారు. వాళ్ళు పోలీసు వాళ్ళు వచ్చారు, వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు. అంటే ఇప్పుడు ఇప్పటివరకు ఈ పెదకూరపాడులో ఈ సంస్కృతి లేదు కదా, ఇప్పుడే మొదటిసారిగా జరుగుతుంది కదా, దీని మీద మీరు ఏ విధంగా సరే చెప్పే కదా ఇప్పుడే, ఇలాంటి సంస్కృతి రావడం వల్ల ఎవరికి మంచిది కాదని. ఇంకేముంటుంది, పర్సనల్గా ఏముంటుంది అసలు? సామిరెడ్డి గారు వివాదాస్పదుడు, అందరికీ పనికొచ్చే వ్యక్తి, అందరికీ సాయం చేస్తాడు. ఏముంటుంది రాజకీయంగా ఏముంటుంది?